రంగారెడ్డి జిల్లా కోహెడలో ప్రతిష్టాత్మక ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ కు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కలిసి ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. వచ్చే నెల 3వ తేదీన సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుందని కలెక్టర్ వెల్లడించారు. 239 ఎకరాలు ఫ్రూట్ మార్కెట్ తో పాటు ఫిష్ మార్కెట్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు. భూములు కోల్పోయే రైతులకు పూర్తి న్యాయం చేస్తామని హామీనిచ్చారు. రాజకీయ నాయకుల మాటలు నమ్మి ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే రైతులకు సూచించారు. 3వ తేదీ శంకుస్థాపన కార్యక్రమానికి పలు జిల్లాల నుంచి రైతులు భారీగా తరలి వస్తారని అధికారులు చెబుతున్నారు. రైతుల కోసం తప్పకుండా వాళ్ళకు న్యాయం జరిగే విధంగానే మనం చూస్తాం. కాబట్టి రైతులు కూడా ఎవరు కూడా ఆందోళన చేయాల్సినటువంటి పని లేదు, ఆందోళన పడవలసిన అవసరం కూడా లేదు. మీకు న్యాయంగా ఎవరైతే ఇక్కడ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఎంతమంది, సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళు ఎంతమంది అనేటువంటిది ఆర్టీఓ గారికి మరి ఆయన చూస్తున్నాడు. తప్పకుండా రైతులు ఎవ్వరు కూడా ఇందులో బాధపడాల్సిన పని లేదు. రాజకీయ పార్టీలు రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోతే నష్టం జరిగేది మీదే. కాబట్టి అలాంటి నష్టాన్ని రైతులు కూడా చేసుకోవద్దు. నేను మీకు ఉదయం చాలా క్లియర్ గా చెప్పిన, పోలీసులు వాళ్ళ చట్ట ప్రకారంగా తీసుకుపోయి కూర్చుండ పెడితే కూడా వాళ్ళని వదిలేయండి, నేను మాట్లాడతాను చెప్పిన. వాళ్ళకు కూడా ఎంబడే వదిలేసినట్టున్నారు. మీరు వాళ్ళు ఎవ్వరూ కూడా ఎక్కడైనా ఎవరైనా రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని రైతులకు ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఈ రైతులకు